అంబటి రాంబాబు ఈ రోజు ఆంబోతుల ఒళ్ళు కొవ్వు ఎక్కి నాలుక మందంతో చంద్రబాబు సార్ గురించి తప్పుడు కూతలు కూస్తున్నా ఒళ్ళు జాగ్రత్త అంబటి రాంబాబు. ఏం మాట్లాడుతున్నావు? ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. జగన్ రెడ్డి అండ చూసుకొని ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటున్నావు. అతి తొందరలో నువ్వు నీ నాయకుడు జైలుకు పోక తప్పదు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమ పథకాలని చూసి ఓర్వలేక ఇష్టం వచ్చినట్లు మీడియా ముందర కూర్చొని నోటికి వచ్చినట్లు మాట్లాడతారా? సిగ్గుందా అని అడుగుతున్నా. ఇదేనా మీ నాయకుడు మీకు నేర్పించింది? మేము కూడా ఆ మాటలు అనగలము, ఎందుకంటే మాది క్రమశిక్షణ కలిగిన పార్టీ. మా నాయకుడు మాకు అది నేర్పించలేదు. సిగ్గుందా? ఒక ఆమె గురించి మాట్లాడుతున్నావే, చంద్రబాబు గారు తల్లి గురించి మాట్లాడుతున్నావే. నీ ఇంట్లో ఆడలు లేరా? నీకు తల్లి లేదా? నీకు అక్క చెల్లెలు లేరా? ఏం మాట్లాడుతున్నావు అంబటి రాంబాబు? నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే చొక్కా పట్టుకొని ఈడ్చుకొని వచ్చి నడి రోడ్లో చొప్పు తీసుకొని కొడతాం. వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. నీ పైన చట్టపరమైన శిక్షలు కూడా అతి తొందరలో ఉంటాయని మేము తెలియజేస్తున్నాం. రోజు తిరుమల తిరుపతిలో కల్తీ జరిగిన నెయ్యి గురించి డైవర్ట్ చేయడానికి సమయము సందర్భము లేకోకుండా ఇష్టం వచ్చినట్టు రాంబాబు మాట్లాడడము చాలా దుర్మార్గమైన చర్య. మా తెలుగుదేశం పార్టీ పట్టాభిరామ్ గారు చిన్న పదం బోసిడీకే అని పదితే దానికి నానా అర్థాలు తీసి ఆ రోజు ఎంత వాళ్ళ ఇంటిని ధ్వంసం చేసి ఆయన కింద కేసులు పెట్టి అంత దౌర్జన్యం చేశారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజు నీకు ఏ మాత్రం సిగ్గు శరం ఉన్నా కూడా ఈ సంబరాల రాంబాబు గారిని ఏం చేస్తావో నువ్వే చెప్పు. ఈ సంబరాల రాంబాబు వెధవ నీచ నికృష్టపు వ్యక్తి 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని పట్టుకొని ఇంత దుర్మార్గంగా ఇంత నీచంగా మాట్లాడారంటే మీ పార్టీ ఒక రౌడీల పార్టీ, బూతుల పార్టీ, మీది విచక్షణ లేని పార్టీ, బూతుల పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నీకు ఏ మాత్రం చిత్తశుద్ధున్నా ఈ రాంబాబుని పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేస్తావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు గుంటూరులో ఒక కార్యక్రమానికి సంబంధించి అంబటి రాంబాబు ఏదైతే మాజీ మంత్రివర్యులు ఉన్నారో, మా అధినాయకుడు దాదాపు 45 సంవత్సరాల పైగా రాజకీయ జీవితం ఉన్న ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి మా అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి లకారాలు ఉపయోగించి అనకూడని మాటలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించి ఏదైతే మాట్లాడారో నిజంగా అది తీవ్రంగా అభ్యంతరకరం, నిజంగా దురదృష్టకరం. ఈరోజు ఎంటైర్ ఏపీకి ఒక బ్లాక్ డే. అంత పెద్ద రాజకీయ నాయకుడు గురించి, ఒక సౌమ్యుడు, ప్రపంచ దేశాధినేతలు మెచ్చిన నాయకుడు, డెవలప్మెంటే ఒక ఆయన ధ్యేయంగా పనిచేసే ఒక నాయకుడు గురించి ఇంత దురదృష్టకరమైన నీచమైన మాటలు మాట్లాడడం నిజంగా దురదృష్టకరం. అలాగే ఇదంతా చూస్తూ ఉంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా అనిపిస్తుంది. వాళ్ళు ఏదో మదిలో పెట్టుకొని ఏదో చేయాలని చెప్పి, ఏదో ప్రజలతో సానుభూతి పొందాలని చెప్పి నానా కూతలు కూసి వాళ్ళ తద్వారా మా శ్రేణులను రెచ్చగొట్టి మా శ్రేణులతో అనవసరంగా దాడులు చేయించుకొని తద్వారా సానుభూతి పొందాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నట్టు కనిపిస్తోంది. మా శ్రేణులు కూడా సమయం పాటించాలి. ఇదంతా మనం రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా కేసులు పెట్టి అంబటి రాంబాబుని న్యాయపరంగా శిక్షించే విధంగా తగు చర్యలు తీసుకునే విధంగా పోలీసు వారికి, మా ప్రభుత్వం వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఏదైతే 2021లో మా అప్పటి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారు ఏదో ఒక సందర్భంలో ఉపయోగించిన అర్థం లేని దానికి ఇదివరకు అర్థమే లేదు జంధ్యాల గారు, ప్రముఖ డైరెక్టర్ జంధ్యాల గారు హాస్యాస్పదంగా ఉపయోగించే బోసుడీకే అన్న ఒక చిన్న పదాన్ని పట్టుకొని అప్పుడు ఎంత నానాయాగి చేశారంటే పట్టాభి గారు ఇంటి ముట్టడిచ్చారు, పట్టాభి గారి మీద దాడి చేశారు. అలాగే మా రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసి అసలు ధ్వంసం చేశారు, విధ్వంసం సృష్టించారు. అటువంటి ఈ వైసీపీ నాయకులు ఏదైతే ఉన్నారో ఇటువంటి ఏదైతే మాట్లాడుతున్నారో నిజంగా అభ్యంతరకరం. వీటి మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖ వారిని మేము విన్నవించుకుంటున్నాం.